ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది గత ప్రభుత్వం కూడా ఇలానే జిల్లాల పునర్విభజన చేసి 3 సంవత్సరాలు నోటిఫికేషన్స్ రాకుండా లేట్ చేసింది. ఆ పాత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అదే తప్పు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అసలు వీళ్ళు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నారో లేదంటే వీళ్ళు చేయాల్సిన నోటిఫికేషన్లకు ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు అడ్డొస్తున్నాయని చెప్పి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు పొడిగించాలని చెప్పేసి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొస్తున్నారో అర్థమైతలేదు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. మా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వయసు మాకు సహకరించట్లే. మేము గత 4 రోజుల నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి స్పందన లేదు. చూడండి, రేపటి నుంచి సంక్రాంతి పండుగ, కానీ మీరు లైబ్రరీలో చూస్తే 200 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడనే. అసలు ఇంటికి పోయి ముఖం చూపించలేకనే ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ముఖాలు చూపించలేక ఇళ్లకు కూడా పోకుండా ఇదే లైబ్రరీలో ఉన్నారు. ఇప్పుడు మీరు మొత్తం లైబ్రరీలో చూస్తే 200 మంది విద్యార్థులు ఉంటారు. కాబట్టి నోటిఫికేషన్స్ వెంటనే రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.